हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड फ्रेंड्स ఏపీ డిఎస్సికి సంబంధించినంత వరకు అభ్యర్థులకి పోస్టింగ్స్ ప్రక్రియ అయితే ముగిసిపోయింది। ఒక రకంగా డిపార్ట్మెంటల్ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇప్పుడు లేని విధంగా అత్యంత పకడ్బందీగా ఒక రకంగా చెప్పాలంటే చివరి అంకం అయితే పోస్టింగ్స్ అంటే ఆప్షనల్ పెట్టుకోవడం అనే అది ఎక్కడంటే జస్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఆ ట్రైనింగ్లో భాగంగానే ఆప్షన్స్ కూడా ఆ యొక్క సెంటర్లోనే కంప్లీట్ చేసి వాళ్ళ ప్లేస్ కూడా అక్కడే అనౌన్స్ చేయడం జరిగింది। వాళ్ళు 13వ తారీఖున పోస్టులో జాయిన్ అవ్వడం జరుగుతుంది। ఇక మనం పోతే ఇప్పుడు వరకు జరిగింది ఒకసారి గమనించినట్లయితే డిఎస్సి 2025 టీచర్ల ఎంపిక ప్రక్రియ అనేది మెరిట్ కమ్ రోస్టర్ అంటే జీవో 77 ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం జరిగింది। అయితే మేనేజ్మెంట్ వారీగా నియామకాల పోస్టింగ్స్ లేదా కౌన్సిలింగ్ మాత్రం కేవలం మెరిట్ ర్యాంక్ ప్రకారం మాత్రమే జరిగాయి। ఇక్కడ ఒకటి చూడండి, ఎంపిక ప్రక్రియ మీరు చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ అనేది మెరిట్ కమ్ రోస్టర్ మనకి ఏదైతే జీవో ఉందో 77 దాని ప్రకారం జరిగినట్లుగా చెప్తున్నారు। అయితే మేనేజ్మెంట్ వారీగా నియామకాల పోస్టింగ్స్ కౌన్సిలింగ్ మాత్రం కేవలం మెరిట్ ర్యాంక్ ప్రకారం మాత్రమే జరిగినట్టు తెలుస్తుంది। అక్కడేమో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము సెలక్షన్ జరిగింది, కానీ ఇక్కడ కౌన్సిలింగ్లో మాత్రము కేవలం మెరిట్ మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట। గత డిఎస్సీలకు భిన్నంగా గత డిఎస్సీలో ఏం జరిగింది మనందరూ తెలుసు। ఇలా మనకి హెచ్జిటి పోస్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టు అన్నీ రాశారు, అన్నీ రాసిన వాళ్ళు ఉన్నారు। పీజీటీ పోస్టులు టీజీటీ పోస్టులు కూడా రాశారు, గత డిఎస్సీలో కూడా రాశారు। అలాగే 3-4 పోస్టులకి ఎంపికైన అభ్యర్థులు అప్పుడు ఉన్నారు। అయితే వాళ్ళందరి దగ్గర విల్లింగ్ తీసుకోవడం జరిగింది। ఏ పోస్టుకు మీరు వెళ్తారు అనేది ఆఫ్టర్ సెలక్షన్ తర్వాత సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఏ పోస్టు ప్రిఫర్ చేస్తే ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది। కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఏం జరిగింది అంటే గత డిఎస్సీలకు భిన్నంగా ఇప్పుడు లోయర్ పోస్టు తక్కువ స్థాయి పోస్టు ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టినట్లయితే హయ్యర్ పోస్ట్లో కూడా సెలెక్ట్ అయిన వారికి మాత్రం కేవలం లోయర్ పోస్ట్ మాత్రమే ఖాయం చేయడం జరిగింది। ఇకపోతే డిఎస్సి 2025 జీవో 15 రూల్ 20 ఏదైతే ఉందో దాని ప్రకారం మెరిట్ కమ్ రోస్టర్ సెలక్షన్ వరుసలో కాకుండా మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వరుసలో పోస్టింగ్స్ అనేవి ఇచ్చి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగిందనమాట। మనందరికీ తెలుసు సెలక్షన్ మాత్రము మీరు గమనించే సెలక్షన్ మాత్రము మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం చేశారు, కానీ జీవో 77 దానికి ఆధారము। అయితే ఇక్కడ మరి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో మాత్రం కేవలం మెరిట్ మాత్రమే తీసుకోవడం జరిగింది, మెరిట్ మాత్రమే తీసుకోవడం జరిగింది। మెరిట్ లిస్ట్లో మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉన్న దాని ప్రకారమే వాళ్ళకి మరి ఆప్షన్స్ ముందుగా పిలిచి ఇవ్వడం జరిగిందన్నమాట। వాళ్ళు కోరుకోవడానికి ప్లేస్ కోరుకోవడానికి మెరిట్ మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నారు, మెరిట్ కమ్ రోస్టర్ కాదు ఏది కౌన్సిలింగ్ అలా నిర్వహించడం జరిగిందనమాట। ఈ రెండు అంశాల్లో చాలా నిరాశ అనేది మిగిలిందని చెప్పొచ్చు। డిఎస్సి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం కంప్లీట్ చేయబడింది। పిహెచ్ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫేక్ సర్టిఫికేట్స్ లేకుండా అనేక సార్లు అయితే వెరిఫికేషన్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు। ఇక డిఎస్సికి సంబంధించి మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ అనేది అమలు చేయడం జరిగింది। కొన్ని పోస్టులకి అయితే ఎస్సీ వారికన్నా కూడా తక్కువ ర్యాంకు వచ్చినటువంటి వారికి ఈడబ్ల్యూఎస్లో పోస్ట్ రావడం జరిగింది। అంటే ఎస్సీకి ఎప్పుడు మనం అనుకుంటాం ఎస్సీ ఎస్టీకి సాధారణంగా తక్కువ మార్కులకి పోస్ట్ వస్తుందని చెప్పేసి అనుకుంటారు, కానీ ఈసారి ఎస్సీ కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఎస్సీలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా ఎస్సీలో ఎస్సీ కంటే కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి పోస్టింగ్లు రావడం అనేది మనం ఇప్పుడు చూడడం జరిగింది। సామాజిక నేపథ్యమే కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం కూడా ఇక్కడ కొలమానంగా తీసుకున్నారు। ఇక మొట్టమొదటిసారిగా ఓపెన్లో ఉన్న అభ్యర్థులు అంటే ఓపెన్లో ఉన్నటువంటి పేద అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇచ్చారు। ఇక డిఎస్సి 2025 వారి పోస్టింగ్ ఆర్డర్లు అయితే వచ్చేసాయి, ఆన్లైన్లోనే వచ్చేసాయి। అవన్నీ కూడా హెచ్జిటి వారికి కానీ స్కూల్ అసిస్టెంట్ వారికి అందరికీ కూడా ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే జనరేట్ అయిపోతూ ఉన్నాయి। ఇక డిఎస్సి 2025 టీచర్లందరూ కూడా ఈ నెల 13వ తారీఖు అంటే సోమవారం మాత్రం వాళ్ళకి కేటాయించిన స్కూల్స్లో వాళ్ళు ఖచ్చితంగా చేరాలి। ఇక డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఎంఏఓ హెచ్ఎం ప్రిన్సిపాల్ గారు అలాగే మరి జాయినింగ్ రిపోర్ట్తో పాటు వీళ్ళందరికీ అంటే హెచ్ఎంకి లేదా ప్రిన్సిపాల్కి లేదా ఎంఈఓకి హెచ్జిటీలు అయితే ఎంఈఓలకి వాళ్ళు జాయినింగ్ లెటర్తో పాటు జాయినింగ్ రిపోర్ట్తో పాటు పోస్టింగ్ ఆర్డరు అలాగే ఎస్ఎస్సితో సహా బీఈడి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్తో సహా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్తో సహా మరి పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ అలాగే హాల్ టికెట్ జిరాక్స్ కాపీ మొబైల్ నంబరు మెయిల్ ఐడి అటెస్టేషన్ ఫామ్స్ 5 సెట్స్ వాళ్ళకి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది। రెడీగా లేకపోతే వాళ్ళు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది। హెచ్ఎం గారు మరి టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్లో
ఆ రోజు సంతకం చేయించి డిఈఓ ఆర్డర్ వివరాలతో జాయినింగ్ డేట్ రాయడం జరుగుద్ది. ఇక హెచ్ఎంఓ లేదా ఎంఈఓ గారు డిఎస్సి టీచర్లకు ఇచ్చినటువంటి ఆధారు, పాను, బ్యాంక్ అకౌంటు, ఫోటో మొదలైన వివరాలతో సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం నిధి యాప్ లేదా సిఎఫ్ఎంఎస్ పోర్టల్, నిధి పోర్టల్ కానీ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో కానీ హైరింగ్ ఈవెంట్ చేసి ఒక వారంలోగా ట్రెజరీ ఐడి లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ రెండు కూడా పొందడం జరుగుద్ది. ఈ ఐడియాలతో ప్రాన్ నెంబరు అలాగే ఏపీజీఎల్ఐ నెంబర్ కోసం ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుద్ది. ఆ తర్వాతనే డీడీఓ క్యాడర్ స్ట్రెంత్లో యాడ్ చేసుకొని మొదటి బిల్లు సప్లిమెంటరీగా సబ్మిట్ చేయడం జరుగుద్ది. మొదటి జీతం నుండే సిపిఎస్, ఏపీజీఎల్ఐ, జిఏఎస్ అలాగే పీటీ, ఈహెచ్ఎస్ మినహాయింపులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక సిపిఎస్ వారు ఓపీఎస్ లేదా జీపీఎస్ లేదా యూపీఎస్కు ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాలి. ఇప్పుడు అందరూ కూడా సిపిఎస్ఏ కాబట్టి ప్రస్తుతం వాళ్ళు అదే కన్ఫామ్గా ఉంటుంది. ఇక డిఎస్సి టీచర్లు అంతా కూడా డ్రాప్ అవుట్స్లో చేర్చుకొని విద్యార్థులు రోల్ పెంచుకోకపోతే వీరి పోస్టులన్నీ కూడా సర్ప్లస్ అయిపోతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీచర్లు అందరూ కూడా డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కూల్ పరిధిలో వాళ్ళని చేర్చుకొని విద్యార్థులు రోలు పెంచుకోకపోతే మాత్రం వీళ్ళు జూనియర్స్ కాబట్టి వీళ్ళు వెళ్ళిన స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే మాత్రం వీరి పోస్టులన్నీ కూడా సర్ప్లస్గా మిగిలిపోవడం జరుగుద్ది. ఈ డిఎస్సీనే చివరిది కాకుండా తర్వాత తరాలకు కూడా టీచర్ ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. దానికోసం మరి అడ్మిషన్స్ అనేవి పెంచాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.